మా అన్నయ్య మీకు తెలీదా? అతనే కదా మీకు సంబంధం తీసుకొచ్చాడు. బావగారికి నేను తెలీదు. వేరే ఫ్రెండ్ ద్వారా ఈ మ్యాచ్ వచ్చింది. సంతోష్ అంటే నేనే బావగారు. సంతోష్ అంటే మీరా బావగారు? మర్చిపోయాను. నమస్తే అండి. పెళ్ళవగానే అమెరికా వెళ్ళిపోతారా? అవును సిస్టర్, పెళ్లి కోసమనే ఇక్కడికి వచ్చాను. ఎక్కువ టైం లేదు. అంటే ఈ పెళ్ళైన తర్వాత తులసి అమెరికా వెళ్తుందన్నమాట. అంకుల్, ఏంటమ్మా? ఎంగేజ్మెంట్ కి డ్రెస్లు అంకుల్. ఇది నాది, ఇది సిద్ధుది. నేనే షాపింగ్ చేశాను. ఎలా ఉన్నాయి అంకుల్? నువ్వు కొన్నాక వంకలు పెడతావా తల్లి? చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ బామ్మగారు. అవును, సిద్ధు ఇంకా రాలేదేంటి అంకుల్? ఇంకెక్కడ సిద్ధు, ఎప్పుడో జంపు. జంప్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? సిద్ధు రూమ్లో లేడు. సిద్ధు రూమ్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, నువ్వు కంగారు పడుకో, నేను వెళ్ళి చూసొస్తాను. రూమ్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది. రేయ్ సిద్ధు, రేయ్ సిద్ధు. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా. వస్తున్నానండి. తులసి, రామ్మా. బాబు, మా అమ్మాయి తులసి. తెలుసు అంకల్, తనని
నేను ముందే చూశాను. చూడగానే నచ్చేసింది. అందుకే కామన్ ఫ్రెండ్ ద్వారా ఇలా మీ ఇంటికి వచ్చాను. మా అమ్మాయి గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు. కొంపతీసి కుజదోషం గురించి చెప్పేస్తుందేమో. నా కమిషన్ పోతుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా? పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకోవాలి, అప్పుడే అందరికి మంచిది. అంకుల్, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీ అమ్మాయికి కుజదోషం ఉంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయ్యి పెళ్ళికి ముందే అతనికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. తన గురించి బయట కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ నేను అవన్నీ పట్టించుకోను. ఈ దోషాలు పాపాలు నేను అస్సలు నమ్మను. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నాకు తులసి గారు బాగా నచ్చారు. అందుకే పెళ్లి చూపులకు వచ్చాను. మా అమ్మాయి గురించి మీరు అడగాల్సింది ఏమీ లేదా బాబు? తన గురించి నాకన్నీ ముందే తెలుసు. నా గురించి ముందు మీకు చెప్పేశాను. ఇక నేను అడగాల్సింది ఏమీ లేదు. నేను అడగాలి. నువ్వేం అడుగుతావే? నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి. ఇంకా పెళ్ళే అవ్వలేదు, అప్పుడే పర్సనల్ ఏంటి? రేయ్, మీరు ఆగండ్రా. మీరు మధ్యలో మాట్లాడకండి. తులసి మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. అది కాదు నాన్న. సంతోష్ గారు, నాకు ఓకే. తులసి గారు, పదండి. ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి బాబు. వెళ్ళు బాబు. అమ్మయ్యా, బయటికి వెళ్లకుండా ఆ గదిలోకి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ పిల్ల రాక్షసుంది. అయ్యో, ఏం జరుగుతుందో ఏంటో. ఓరి భగవంతుడా. అయ్యో, ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు? ఆ దొంగ పెళ్లి కొడుకు నరేష్ గారిని నమ్మి పెళ్లి చూపులకి పంపించావు. వాడి నటన మీదే మన భవిష్యత్తు ఆధారపడుంది. డోంట్ వరీ అత్తయ్య, అక్కడ వాడు ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతా ట్రైనింగ్ ఇచ్చి పంపించాం. నాకు వైపు ఆ బసవరాజు కొడుకుతో కూడా భయంగా ఉంది. తులసిని పీకల దాకా ప్రేమించిన వాడు ఈ పెళ్లి చూపులకి అడ్డుపడతాడేమో. ఏమైంది మామయ్య? టిఫిన్ తినడానికి వెళ్ళాడమ్మా. టిఫిన్ తినడానికా? అవునమ్మా. వాడికి జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం. అది వాళ్ళ ఇంట్లో చేయలేదని బయట తినడానికి వెళ్ళాడమ్మా. అయినా మనమందరం హాల్లోనే ఉన్నాం కదా,
ఎప్పుడు వెళ్ళాడు? ఆ, వెనక డోర్లో నుంచి వెళ్ళుంటాళ్లేమ్మా. అవునమ్మా, అట్నుంచే వెళ్ళుంటాడు. అదేంటి మేమొచ్చామని సిద్ధుకి తెలీదా? వాడు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడమ్మా. వచ్చేస్తాళ్లే. ఆ, నాకు చెప్తే నేను జీడిపప్పు ఉప్మా ఇంట్లోనే చేసి తీసుకొచ్చేదాన్ని కదా. ఆ, నీకు ఉప్మా చేయడం కూడా వచ్చా తల్లి? వచ్చా ఏంటమ్మా, తను ఏ వంట అయినా చాలా ఈజీగా టేస్ట్గా చేస్తుంది. సిద్ధుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం కదా నాన్న. నేను వెళ్ళి చేసొస్తాను. అలాగేనమ్మా. తీసుకోండి. అమ్మా, నీకెందుకమ్మా? పర్వాలేదు అంకుల్, ఈరోజు స్వయంగా నా చేత్తో చేసిన జీడిపప్పు ఉప్మానే నేను సిద్ధుకి పెడతాను. నీ బొందే, నీ బొంద. సిద్ధు వెళ్ళింది ఉప్మా తినడానికి కాదు, తులసి దగ్గరికి వెళ్ళుంటాడు. ఈ పిచ్చిదానికి అది అర్థమై చావట్లేదు. సిద్ధు, ఫోన్ ఎత్తరా. ఫోన్ ఎత్తట్లేదు వీడు. ఏంటి బావగారు, సొంత పార్టీకి వేయాల్సిన ఓటు ఆపోజిట్ పార్టీకి వేసినట్టు ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు? అదేం లేదు బావగారు, రాజకీయాల గురించి మీకు తెలియదా ఏంటి? ఆ టెన్షన్ అంతే. అవునవునులే. సరే, సిద్ధు ఇంకా ఎంతసేపట్లో వస్తాడు? వచ్చేస్తాడు బావగారు, దగ్గరలోనే ఉన్నాడంట. ఇంతకుముందే ఫోన్ చేశాను. త్వరగా రమ్మనండి బావగారు. అమ్మాయి ఇంట్లోనే ఉప్మా చేస్తుంది కదా, సరదాగా హ్యాపీగా ఇక్కడే తినొచ్చు. అది తెలియక వెళ్ళాడు బావగారు. ఆ విషయం వాడికి ఫోన్ చేసి చెప్పేశాను. ఉప్మా అయ్యేలోపు వచ్చేస్తాడంట. ఓహో అవునా, సరే సరే. చెయ్యండి మావయ్య గారు, ఎంత కవర్ చేస్తారో అంత చెయ్యండి. అది విశ్వ వాయిసే. ఒక్కసారి వెళ్ళి చూద్దాం పదండి. శోభనం గదిలో నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కదా సార్. విశ్వ, విశ్వ, విశ్వ.
పొడుస్తున్నారు? ఏం పొడుస్తున్నారు అనే పదం నాకు నచ్చదు. అది కష్టంగా అనిపిస్తుంది. నేను గులాబీ మొక్కను నాటుతున్నాను. మరి ఇందాకేదో పొగొచ్చినట్టుంది. పొగొచ్చిందా? బహుశా నేను కష్టపడుతున్నాను కదా, నీకు అలా అనిపించుండొచ్చు. మనిషికైనా మొక్కకైనా ప్రాణం పోయడం మంచిదే కదా జాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడేంటి సిద్ధు? ఒక పక్క కనిష్క వాళ్ళకి ఈరోజు ఎంగేజ్మెంట్ అని చెప్పాను, ఇంకో పక్క వీడి ఇంట్లో లేకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? కొంపతీసి ఆ తులసి దగ్గరగానే వెళ్ళాడా? హాయ్ ఫ్రెండ్. హాయ్. ఏంటి ఖుషి, ఒక్కదానివే ఆడుకుంటున్నావు? ఇంట్లో ఎవరు లేరా? అందరూ ఉన్నారు ఫ్రెండ్. నన్ను బయట సైలెంట్గా ఆడుకోమన్నారు. ఎందుకని అంత సీక్రెట్గా చెప్తున్నావు? ఎందుకంటే ఇంటికి ఒక్కరు వచ్చారు. ఎవరొచ్చారు? చెప్పండి. నాతో ఏదో మాట్లాడాలన్నారు. నా జాబ్ గురించా, లేక శాలరీ గురించా, లేక నా హ్యాబిట్స్ గురించా? నా పాప గురించి. నేను తన కూతుర్నని ఈరోజు వచ్చిన వాళ్ళకి తెలియకూడదంట. ఎందుకని? ఏమో ఫ్రెండ్, నేను తులసిని అమ్మా అని పిలుస్తాను కదా. సంతోష్ మామయ్య ఏమో నేను అలా పిలవకూడదని చెప్పారు. నన్ను అమ్మ అని పిలిచే పాప ఉంది. తను నా కూతురు కాదు, కానీ అంతకంటే ఎక్కువ. తనిప్పుడు నాతోనే ఉంటుంది. నా గురించి, పాప గురించి మీకు మా అన్నయ్య ఎంతవరకు చెప్పాడో నాకు తెలియదు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పెళ్ళయ్యాక కూడా పాప నాతోనే ఉంటుంది. మీకందుకు అభ్యంతరం లేకపోతేనే ఈ పెళ్లి జరుగుతుంది. సంతోష్ మావయ్య నీతో ఎందుకు అలా చెప్పాడు? తులసిని పెళ్లి చేసుకోవాలి కదా ఫ్రెండు. పాపం తనని మామయ్యలు, బయట వాళ్ళు ఏవేవో అంటున్నారు. అమ్మమ్మ మొన్నైతే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడే తులసి ఒప్పుకుంది. దేనికి ఒప్పుకుంది? పెళ్లికి ఒప్పుకుంది ఫ్రెండు. నేను ఒప్పుకుంటున్నాను తులసి గారు. ఇప్పటి వరకు ఖుషి మీ పాప, పెళ్ళయ్యాక మన పాప. ఓ మై గాడ్, తులసికి పెళ్లి చూపులు జరుగుతున్నాయా? అవును ఫ్రెండు, ఆల్రెడీ అతనికి తులసి
తులసి నచ్చేసిందంట. తులసికి కూడా అతను నచ్చితే పెళ్ళైపోతుంది.